క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అన్నైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుతుంది ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటవానికి యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రంలో బయటికి త్రోసివేయి. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నీవు ఇక్కడ ఎలా ఉన్నావో తెలుసా? నీవు ఇక్కడ ఎలా ఉన్నావు, ఇదే పాఠం పేరు. ఎలా ఉన్నారు మీరు ఇక్కడ? ఎందుకున్నారు? అసలు ఎలా కూర్చున్నారు? ఎలా ఉన్నారు అనేది ఒకే ఒక్క వచనంలో మనం తెలుసుకుంటాం. ఎలాగో మీకు అర్థమైందండి. ఎలా ఇక్కడ ఎలా కూర్చున్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు అని అంటే, తండ్రి అయిన దేవుడు జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనందరినీ ఏర్పరచుకున్నారు. అంటే భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు అని అంటే, తండ్రి అయిన దేవుడు జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్నారు కాబట్టి మనం ఈ రోజున ఇలా ఉన్నామన్నమాట, ఈ భూమి మీద ఉన్న ప్రజలు. రెండవ విషయం ఏంటంటే, ఈ రోజున సంఘముగా ఈ రోజున ఇక్కడ ఇలా కూర్చున్నారు అని అంటే, అది ఎలా కూర్చున్నారు? ఇది ఒక అద్భుతమైన పేరండి, అద్భుతమైన వాక్యం. ఎలా కూర్చున్నారో చెబుతున్నారు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. ఇప్పుడు మీరు ఎలా ఎక్కడ ఉన్నారు అని అంటే, ఎవరు అనుగ్రహిస్తే మీరు వచ్చారు? ఎలా వచ్చారండి? తండ్రి అనుగ్రహిస్తే వచ్చారు. ఎవరి యొద్దకు వచ్చారు? ఆ కింద వచనంలో చెప్తున్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఎవరు చెబుతున్నారు ఈ సందర్భం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. తండ్రి ఆకర్షించు వారందరూ, అనుగ్రహించు వారందరూ కూడా ఎవరి యొద్దకు వస్తారండి? క్రీస్తు యొద్దకు వస్తారు. ఇప్పుడు మీరందరూ కూడా, మనం అందరం కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నాము అని అంటే, ఈ రోజున ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పేవారు, వింటున్న వారు, వీళ్ళందరూ కూడా తండ్రి అనుగ్రహిస్తేనే ఇక్కడ ఉన్నారండి. దేవుడు మనందరినీ చూశారు, దేవుడు కరుణించారు, ఆయన రక్షించారు. ఆయన అనుగ్రహిస్తేనే ఎవరి యొద్దకు వస్తారు? క్రీస్తు యొద్దకు వస్తారు. అందరూ లేరే, ఉన్నవారు కానీ సంఘానికి కానీ అందరు రారండి, అందరు రారండి. ఎవరు వస్తారు? తండ్రి అనుగ్రహం ఉన్నవారే వస్తారు. మీ అందరికి ఎవరికి అనుగ్రహం ఉందనంటే, తండ్రికి అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. దేవుని మాట వినడం అంటే అందరూ ఎనరండి. ఎవరంటారు? తండ్రి అనుగ్రహించు వారు క్రీస్తు యొద్దకు వస్తారు. వచ్చిన వారి విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. కానీ మనిషి ఏమనుకుంటాడో, నేను అబద్ధం ఆడాను, నేను ఇలా ప్రవర్తించాను, నేను ఇక దేవుని సన్నిధికి పనికిరాను, నేను ఇక వెళ్ళను అనుకుంటాను. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తున్నారు?
నేను నిన్ను బయటికి త్రోసివేయను నేను నిన్ను. నువ్వెవరి సొత్తు? ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. అంటే దేవుడు అనుగ్రహిస్తే నువ్వు వచ్చావు. మరి నా తండ్రి అనుగ్రహం పొంది నువ్వు నా దగ్గరకు వచ్చావు. నేను నిన్నెలా వదిలిపెడతాను? నిన్నెలా త్రోసేస్తాను? మీకు ఈ సందర్భంలో ఒక విషయం చెబుతాను. 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత, ఈ సందర్భం అందరికీ తెలుసుకండి, వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దుర్వ్యాపారం పాలు చేసి ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమనుకున్నాడు? నా తండ్రి యొద్ద కూలివారే సమృద్ధిగా ఆహారం తింటారు, నేను ఇక్కడ మహాయాతన పడుతున్నాను. నేను ఇప్పుడు నా తండ్రితో చెప్తాను కదా, తండ్రి దేవునికి నీకు మధ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నేను అడుగుతాను అనుకోని బయలుదేరి వస్తున్నాడు. వస్తూ ఉంటే తండ్రి ఏం చేసిండండి? ఆడికొత్తలోరా నీ ఆస్తిలో భాగం అయిపోయింది, మొత్తం తీసుకుపోయి అంత పాడు చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నారా నువ్వు అని తండ్రి అన్నారండి? అనలేదండి. ఏమన్నారు? పరుగున వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని నా కొడుకు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండని ప్రశస్త వస్త్రాలు తేండి అని గొప్ప విందు చేయించి. చూశారండి? దేవుడు కూడా అంతండి. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఒక అబద్ధం ఆడావను, ఒక తప్పు చేసావను, దేవుడు నిన్ను నెచ్చివేయడండి. అలాగని మనిషి దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదండి. ఆ తప్పిపోయి ఆ చిన్న కుమారుడు అలాగే దూరంలో ఉంటే ఏం జరిగేదండి? ఎంత బాధపడేవాడండి? ఆఖరికి అన్నిటికీ అప్పటికే బాధపడ్డాడు, ఇంకా జీవితకాలం అంతా బాధపడేవాడు. తన తప్పు తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చి ఆ తండ్రి యొద్దకు వచ్చింది కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన యొద్దకు ఉంటే, ఆయన దగ్గర ఉంటే ఆనందం, సంతోషం. ఈ రోజున ఇక్కడ ఉన్నావు అని అంటే దేవుడు నిన్ను అనుగ్రహించారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. వచ్చిన నీవు, కూర్చున్న నీవు, నీలోని ఏదైనా ఒక్క విషయం మాత్రం ఏదో ఒకటి ఏ లోపంగా ఆయన నిన్ను వదిలిపెట్టడానికి సరిచేసే విధంగా చేస్తారు. నిన్ను బలపరుస్తూ, నిన్ను రక్షిస్తూ, నిన్ను కాపాడుతూ, నీకు ఏ విషయంలో అయినా ఏ విషయాల్లో కూడా నీకు తక్కువ చేయడండి. అయితే చేయవలసింది ఏంటి అని అంటే, ఇదిగో నువ్వు విశ్వాసంతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ఒక్కడవే నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఒక్కదానే నమ్ముకున్నావు. అయితే నీ ఇంటి వారందరూ కూడా ఏమయ్యారు? రక్షింపబడతారు. పక్షవాయు కలిగిన ఒక ఆయన్ని మనుషులతో 4 మనుషులు తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నప్పుడు ప్లేస్ లేకపోతే పైన పెంకులు తీసి ఆయన ఎదుట దింపారు. దింపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారంటే, వారి తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. అదేవిధంగా నీ విశ్వాసం చూసి నీ కుటుంబాన్ని ఏం చేస్తారో? రక్షిస్తారు. ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం ఎలా ఉంటుంది తెలుసండి? కీర్తన 128 కీర్తనలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించు, నీకు మేలు కలుగు. అక్కడ వరకే ఎవరికి సంబంధించింది? పురుషునికి సంబంధించింది. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఇప్పుడు కింద ఏమని చెప్తున్నారు? నీ భార్య ఏమని చెప్తున్నారు? నీ ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడు. ఇలాంటి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నీవు, అదంతా ఊరికి వృధా అయిపోదండి. ఎలా ఉంటుందో తెలుసండి? నువ్వు చేసే ప్రార్థన ఒక్క రోజుతో అయిపోదండి. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా? నా సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే ఏంటంట శ్రేష్టము అని చెప్తారు. చూశారండి? నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఎందుకు వచ్చిన నిన్ను ఆయన విడిచిపెట్టడు. కింద వచ్చినాను చెబుతాడు, నీ పిల్లల నీవు చూచెదవు. అంటే
నీకు పుట్టిన పిల్లలు, తర్వాత వాళ్ళకి వివాహం అయిన తర్వాత వారి పిల్లలను నీవు చూస్తామండి. ఎప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగింది. ఈ రోజున ఇక్కడ అందరూ ఇలా కూర్చున్నారనంటే, తర్వాత సంఘంలో చేర్చబడ్డారనంటే, సంఘంలోకి వచ్చారనంటే దేవుడు మిమ్మల్ని ఏం చేశారండి? ఆకర్షించారు. మీరు ఎవరి యొద్దకు వచ్చారు? క్రీస్తు యొద్దకు వచ్చారు. ఇప్పుడు క్రీస్తు యొద్దకు వచ్చిన వారిని ఆయన బయటికి త్రోసేయండి. రెండవ విషయం ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. మూడోది ఏంటంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటారు. ఆయన మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. నా ప్రార్థన వినట్లేదు, నేను చెయ్యను ఆయన అస్సలు అనకూడదండి. అనకూడదు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ సందర్భంలో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే, ఒక ఆమె విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చింది. ఒకసారి వచ్చింది, పట్టించుకోదు. 2 సార్లు వచ్చింది, పట్టించుకోదు. 3 సార్లు వచ్చింది. అప్పుడు ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి ఏం చేస్తారంటే, ఎందుకు ఏమో మాటికి నాది ఎద్దకు వస్తుంది అని ఆమెను పిలిచి ఆ అవసరం ఏంటో కనుగొని తీర్చి పంపించేస్తారు. అలాగే దేవుడు ఆమె ఎలా వచ్చింది? నిత్యం వచ్చింది. ఏం చేసింది? ఎలా వచ్చింది? విసుకగా వచ్చింది. వచ్చి ఏం చేసింది? గోజాడింది. అలా ప్రార్థన చేయాలండి. నిత్యం చేయాలి, విసుకగా చేయాలి, గోజాడుతూ ప్రార్థన చేయాలి. అన్యాయస్తులైన న్యాయాధిపతి అవసరం తీర్చినప్పుడు జీవం గల దేవుడు మీ అవసరం తీర్చడా? తీరుస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెబుతారంటే, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అని చెప్తారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఆయన మీ ప్రార్థన ఆలకిస్తారు. ఎందుకనంటే తండ్రి ఆకర్షించారు మీ అందరినీ, ఆయన యొద్దకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని బయటికి తోసి వేయనే వేయడు. నన్ను నెట్టేసిండు, నన్ను పట్టించుకోండి, నా ప్రార్థన వినట్లేదని అని దిగులుతో బాధతో నువ్వు అసలు ఉండవద్దు. ఎందుకనంటే దేవుడు ఆయన పిలుచుకున్నారు మిమ్మల్ని. ఆయన ఎప్పటికీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు నేను అందరికీ వందనాలు.